ఇది జిమ్ చేసే వాళ్ళు చాలామంది ఈ బరువులు ఎత్తుతూ ఉంటారు. సో దానివల్ల కూడా జరిగే ఛాన్స్ ఉందా? దానివల్ల జరిగే ఛాన్స్ ఉంది. Okay. బట్ దానికి ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాంగ్ పోస్చర్లో వెయిట్స్ లేపితేనే. ఓకే. జిమ్ చేసే వాళ్ళల్లో వెయిట్స్ ఎత్తే వాళ్ళల్లో అందరిలో వస్తుంది అనేది అపోహ. కొంతమందిలో రావచ్చు. ఎవరైతే రాంగ్ పోస్చర్లో చేస్తారు లేదా సడన్గా వెయిట్ ఎత్తేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి రెగ్యులర్గా మసిల్ స్ట్రెంథనింగ్ చేసుకున్నారనుకోండి, ఇది వచ్చే అవకాశం తగ్గుతుంది. ఓకే. కానీ మీరు రెగ్యులర్గా వెళ్ళకుండా సడన్గా వెళ్ళిపోయి ఒక రాంగ్ పోస్చర్లో ఎక్కువ వెయిట్ ఎత్తేసారనుకోండి, ఈగో లిఫ్టింగ్ అంటాం. ఓకే. సడన్గా ఈగో లిఫ్టింగ్కి వెళ్ళారనుకోండి, తప్పకుండా ఇంట్రాడిస్కల్ ప్రెషర్ అనేది ఒక్కటేసారి సడన్గా పెరిగిపోతుంది. ఓకే. సో వీళ్ళల్లో స్లిప్ డిస్క్ ఎక్యూట్ స్లిప్ డిస్క్ ఓకే. అంటే మిగతా వాళ్ళలో ఈ జిమ్ గోయర్స్ కాకుండా రెగ్యులర్ పాపులేషన్లో మనము ఎవరైతే ఐటీ జాబ్స్ వీళ్ళు చేస్తారో వాళ్ళలో మెల్లమెల్లగా డిస్క్ బయటకు వస్తుంది. ఓకే. కానీ స్పోర్ట్స్ ఆర్ లేకపోతే ఇట్లాంటి హెవీ వెయిట్ లిఫ్టర్స్లో సడన్గా డిస్క్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్యూట్ స్లిప్ డిస్క్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళలో.